మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ధృవకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2,000కు పైగా థియేటర్లు, ముఖ్యంగా యుఎస్లో ఎన్నడూ లేని విధంగా 200 స్క్రీన్లలో విడుదలవ్వడం ధృవకు ప్లస్గా మారింది. ఊహించినట్లుగానే 10 రోజుల్లో 64.4 కోట్ల గ్రాస్ వసూలు చేసి చెర్రీ దుమ్ములేపాడు. అయితే సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు మాత్రం ఇంకా లాభాలు రానట్లే. ఎందుకంటే 60 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన ధృవకు కనీసం 90 కోట్ల కలెక్షన్లు వస్తేనే పెట్టుబడి పెట్టిన వారు గట్టెక్కుతారు. తొలివారం వసూళ్ల పంట పండించుకున్నప్పటికీ ఆ తరువాత విడుదలైన చిన్న సినిమాలు ధృవపై కాస్త ప్రభావాన్ని చూపాయి. దీనికి తోడు ఫుల్ లెంగ్త్ క్లాస్ టచ్ ఉన్న సినిమా కావడంతో మాస్ జనాలకు అంతగా ఎక్కలేదు. సీడెడ్ లాంటి మాస్ ఏరియాల్లో వస్తున్న కలెక్షన్లే దీనికి ఉదాహరణ. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వంగవీటి, ఆమీర్ ఖాన్ దంగల్ ఈ వారమే రిలీజ్ అవుతుండటంతో దెబ్బ భారీగానే పడవచ్చని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ ఉపద్రవాన్ని రామ్ చరణ్ ఎలా తప్పించుకుంటాడనేది వేచి చూడాలి.